బిఫోర్ ఇంటర్నెట్ వాజ్ ఫుల్ ఆఫ్ ఫన్ అండ్ మెమరీస్ కదా. ఆ రోజులన్నీ గుర్తొస్తుంటే ఎందుకింత త్వరగా పెద్దోళ్ళం అయిపోయా అనిపిస్తుంది. కడుపు నొప్పని అబద్ధం చెప్పి స్కూల్ మానేసి ఇంట్లో కూర్చొని కార్టూన్స్ చూడటం, మనం డొక్కు సైకిల్ వేసుకుని ఫ్రెండ్స్ అందరితో ఊరంతా తిరగడం, రూపాయి పోగు చేసుకుని బాల్ కొనుక్కుని క్రికెట్ ఆడుకోవడం, ట్యూషన్లో కరెంటు పోతే గట్టిగా అరుస్తూ గోల చేసిన రోజులు, బర్త్డే విషెస్ అంటే గ్రీటింగ్స్ పంపించుకోవడం, దూరదర్శన్లో ఆదివారం వచ్చే సినిమా కోసం వారమంతా వెయిట్ చేసిన రోజులు, ఇంకా టైం దొరికితే ఫ్రెండ్స్ అందరితో వీధి చివరి చెట్టు కింద కూర్చొని కబుర్లు చెప్పుకున్న రోజులు. ఎవరైనా అడ్రస్ అడిగితే ఓహో వాళ్ళ ఇంటికి వచ్చారా పదండి దగ్గరుండి మరీ తీసుకెళ్ళడం, విమానం సౌండ్ వినిపించగానే పరిగెట్టుకుంటూ బయటికి వచ్చేసి ఆకాశంలో చూసిన రోజులు, అక్క చెల్లి తొక్కుడు బిల్ల ఆడుతుంటే వాళ్ళతో మనం ఆడుకోవడం, టైర్తో ఆటలు, ఊటీ బిల్ల, గోళీలాటలు, పొంగరాలు, కరెంటు పోగానే అందరం బయటికి వచ్చి అమ్మలంతా కబుర్లు చెప్పుకుంటుంటే మనమంతా దొంగ పోలీస్ ఇసుకలో ఇల్లు కట్టుకోవడం, వర్షం వస్తే పడవలు చేసుకోవడం, మ్యారియో వైస్ సిటీ కోసం రక్తం చెందించేవాళ్ళం. ఇంకా సెలవులు వస్తే సగం రోజులు రోడ్డు మీదనో గ్రౌండ్లోనో గడిచిపోయేది. ఇప్పుడున్న కంఫర్ట్స్ టెక్నాలజీ ఇవేం లేవు అప్పట్లో, కానీ అదేంటో 24 గంటలు ఇట్టే గడిచిపోయి అందరం కూర్చుని ఒకరితో ఒకరు మనసారా మాట్లాడుకునేవాళ్ళం. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వేల జ్ఞాపకాలు. ఆలోచిస్తే అనిపిస్తుంది వీ హ్యాడ్ బ్యూటిఫుల్ టైమ్ అండ్ పీస్ బిఫోర్ ద ఇంటర్నెట్.